మరియు శత్రువు ఎంతటి శక్తివంతమైన వాడైనా వాళ్ళని ఓడించే గొప్ప శక్తివంతమైన వాడు మన కృష్ణుడు అని చెప్తున్నారు. మళ్ళీ ఏ అధర్మాన్ని చేయని గొప్ప వ్యక్తి యొక్క పుత్రిక నువ్వు. నిద్రిస్తూ దేవుడి సేవ కోసం ఉపయోగమైన కాలాన్ని దుర్వినియోగం చేస్తూ అధర్మాన్ని చేస్తున్నావు. అలా చేయొద్దు అని చెప్తున్నారు. అందుకే లేచిరా అని పిలుస్తున్నారు. పుట్టలో నుండి లేచి వచ్చే పాము లాంటి సన్నటి దేహం కలిగిన దానివి నువ్వు. నెమలిలా ఉండేదానివి నువ్వు అని తన స్నేహితురాలని వర్ణిస్తున్నారు. అలాగే ఇక్కడ నీ కోసం మన స్నేహితురాలు అందరూ వచ్చేశారు. వచ్చి శ్రీకృష్ణుడి నామాన్ని పాడుతుంటే నువ్వు ఇంకా నిద్రపోతున్నావేంటి అని అడుగుతున్నారు. ఈ ఇంటి గౌరవాన్ని నీ వైభవాన్ని నిలబెట్టగలిగేది నువ్వు. కానీ నువ్వు ఇంత తెల్లారిన తరువాత కూడా నిద్రపోవడం బాగుందా అని అడుగుతున్నారు. ఈ పాసురంలో కూడా మళ్ళీ నిద్రపోతున్న తన స్నేహితురాలని నిద్రలేపుతున్నారు. ఈ పాసురం ఆవు నుండి పాలు ఎలా పొందాలి